హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే కివి మోక్టైల్ చేద్దామండి సైడ్ అయినా అన్నమాట. ఎందుకంటే ఈ కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, మజాలు, స్ప్రైట్లు తాగి పిచ్చ బోర్లు వేస్తుంది. అందుకని నేను ఏదైనా కూల్ డ్రింక్స్ ఆపేసి ఇంకా మోక్టైల్ తాగుదామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఈరోజు మోక్టైల్ క్రేవింగ్స్ వచ్చినాయి అనమాట. సో ఈరోజు కివి మోక్టైల్ ఎలా చేయాలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్, నేను ఒక 2 కివి మాత్రమే తీసుకున్నా. కివి ఫ్రూట్స్ మొత్తం పొట్టు మొత్తం పైన పీల్ అంతా తీసేసిన అనమాట. నీట్గా తీసేసుకున్నా. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆ జ్యూస్లో పల్ప్ లాగా వస్తుంది అనమాట. బుక్కకి కూడా మనకు ఆ కివి ఫ్రూట్ తాగుతూనే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత 2 స్లైడ్స్ లాగానన్నా 3 స్లైడ్స్ లాగానన్నా లెమన్ తీసుకోండి. లెమన్ సీడ్స్ లేకుండా చూసుకోండి. దెన్ షుగర్ తీసుకోండి. షుగర్ పౌడర్ అయితే మనకి తొందరగా కరిగిపోతుంది అనమాట. దాంట్లో మాక్టైల్లో అదే కొంచెం అట్లా రా షుగర్ లాగా అట్లనే వేసేసినాం అనుకోండి, కొంచెం అది కరగడానికి కొంచెం చాలాసేపు పడుతుందని నేను ఇట్లా పౌడర్ లాగా చేసుకున్నా. పౌడర్ మీ దగ్గర ఉంటే డైరెక్ట్ పౌడర్ వేసుకున్నా పర్లేదు. అండ్ దెన్ మనం ఇంతసేపు షుగర్ దంచుకున్నాం కదా, దాంట్లోనే కివి ముక్కలు వేసుకుందాం. కివి ఫ్రూట్ వేసుకుందాం. ఫ్రూట్ వేసుకున్న తర్వాత కూడా లెమన్ కూడా మంచిగా దంచుకోవాలన్నమాట. ఈ లెమన్ అనేది కొంచెం పుల్లగా, ఆ కివి కూడా పుల్లగానే ఉంటుంది. కొంచెం స్వీట్ ఉందన్నమాట. ఎందుకంటే పండింది కదా, కొంచెం కచ్చా అయితే మాత్రం అంత పుల్లగానే ఉంటాయి. ఇవి కొంచెం పండింది కాబట్టి స్వీట్గానే ఉంటుంది. ఈ నిమ్మకాయలు ఇంకా ఆ కివిని కొంచెం దంచుకోండి. మొత్తం మెత్తగా కాకుండా కొంచెం ఒక 80% వరకు చూసుకోండి. దెన్ స్ప్రైట్ పోసుకోవడమే. మీకు ఈ స్ప్రైట్ ఇష్టం లేదనుకుంటే, కూల్ డ్రింక్స్ వద్దన్నావు కదా, ఇది ఇష్టం లేదన్నారు కదా, మళ్ళీ దీంట్లో స్ప్రైట్ యాడ్ చేయడమే అనుకోకుండా, ఒకవేళ మీకు స్ప్రైట్ వద్దనుకుంటే సోడా కూడా వాడుకోవచ్చు. సోడా కూడా బాగానే ఉంటుంది. బట్ కివి మోక్టైల్స్లకి ఈ సోడా బదులు స్ప్రైటే బాగుంటుంది ఎక్కువ. స్ప్రైట్ పోసిన తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి ఐస్ క్యూబ్స్ మా ఇంట్లో లేకుండా అందుకనే వేయలేదు. మీరు కావాలనుకుంటే వేసుకోండి. మీకు అట్లనే కొంచెం కారంగా పుల్లగా కావాలనుకుంటే ఇవి ఎట్లయినా పుల్లగానే ఉంటుంది. మనం లెమన్ కూడా వేసినాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే షుగర్ని మనకు అది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మీకు ఇంకా కొంచెం కారంగా కావాలనుకుంటే కూడా ఒక స్లైస్ నిమ్మకాయ, ఒక 2 కాదు, ఒక 1 తీసుకోండి. మిరపకాయ ఇట్లా ముంచి కొద్దిసేపు ఇట్లా కలిపిన తర్వాత షేక్ చేసిన తర్వాతకి ఆ మిరపకాయని తీసేయండి. కొంచెం ఆ ఘాట్ అనేది కొంచెం తగులుతుంది అనమాట. స్పైసీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది మోక్టైల్. కివి ఫ్రూట్ తగులుకుంటూ పల్పులాగా యాడ్ చేసుకున్నాం కదా, అట్లా అని చాలా అంటే చాలా బాగుంటుంది. నాదైతే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో కూడా దొరుకుతుంది కాబట్టి రెస్టారెంట్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు మనం. ఇది కొంచెం కావాలనుకుంటే మింట్ లీవ్స్, పుదీనా లీవ్స్ కూడా వేసుకోవచ్చు. అంతే, మన మోక్టైల్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.